భాగ్యనగరం మరింత విస్తరిస్తోంది. కొత్తగా 4వ నగరం రూపుదిద్దుకోబోతోంది. ఇదే అదునుగా మళ్లీ కబ్జా రాయిలు నిద్రలేపుతున్నారు. ప్రభుత్వ భూములు, అమాయక రైతుల భూములను చెరబడుతున్నారు. ఇందుకీ హైదరాబాద్ శివారులో ఏం జరుగుతోంది? అసలు ఈ కబ్జా కహానీలేంటి? ఒక కలెక్టర్ సంతకం పెట్టడం అనేది మామూలు మేము పెట్టేది కాదు. అది ఒక కలెక్టర్ సంతకం పెట్టి మాకు ఇచ్చింది స్కెచ్. అది మీరు ఇక్కడ ఉండండి రా బాబా అని చెప్పేసి మాకు సీలింగ్ చూపించాడు. గత ప్రభుత్వం ఆయంలో మాకు ఇవ్వడం జరిగింది. అది 86 96 మాకు పొజిషన్ చూపించారు. మాకు ఎక్కడ రికార్డ్ తారుమారు 2023లో అయినాయి. అవి మొన్న రీసెంట్గా అయినాయి. అతను పాస్బుక్లు తనే అతను రమ్మని చెప్పినాం. మీ దగ్గర ఏముందో తీసుకుంటాండి, మా దగ్గర ఏముందో మాకు పాస్బుక్లు ఉన్నాయి, పట్ట పాస్బుక్లు మాకు ధరణి పడుతుంది, ధరణి ఆల్రెడీ పడుతుంది, మేము చూపిస్తామనంటే అతని దగ్గర ఏం లేదు. ఒక శ్రీమిత్ర వెంచర్ అని ఒక సగురుగా వెంచర్ రికార్డు తీసుకొచ్చి ఇక్కడ ట్యాబింగ్ చేసి ఇక్కడ సృష్టించడం జరిగింది. దాన్ని ఎవరికైనా పట్టించుకోవట్లేదు. పిగిలిపూర్ హైదరాబాద్ శివార్లోని ఒక గ్రామం ఇది. ఇక్కడ రైతుల భూములతో సహా ప్రభుత్వ భూమి కలుపుకుని ఇప్పుడు 90 ఎకరాల కబ్జా కోర్ల చేతిలోకి వెళ్ళింది. యూనిక్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంస్థ శ్రీశుభం పేరుతో ఓ వెంచర్ వేస్తోంది. అయితే మొత్తం భూమి విలువ అక్షరాల 600 కోట్లు. నెంబర్ కొంచెం టెంప్టింగ్గా ఉంది కదా. అందుకే ఈ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలని చేయాల్సిందంతా చేస్తున్నారు వాళ్ళు. ఏం చేస్తున్నారు మీరే చూడండి. రాళ్లు విసురుతున్నారు, కర్రలతో దాడులు చేస్తున్నారు. 17/1 సర్వే నెంబర్లో భూమిని హౌస్ సైట్ ఫ్లాట్గా మార్చి కొనుగోలు చేసి దానిని రికార్డులో ధరణి ద్వారా అక్రమాలుగా మార్చారు. సర్వే నెంబర్ 17/2లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి HMDAలోని అధికారుల కుమ్మక్కుతో వైట్ కాలర్ మోసానికి పాల్పడ్డారు. ఇవి ఆ ప్రాంతంలోని రైతుల ప్రధాన ఆరోపణలు. అందుకే తాము వెంచర్ను అడ్డుకున్నామని చెబుతున్నారు. తమ భూమి తమకు ఇప్పించాలన్నది పిగిలిపూర్ గ్రామస్తుల డిమాండ్. ఇప్పుడు మరో కబ్జా కహానీ వినండి. ఇట్లా పెట్టుకుంటే అంటే విలేజ్ వాళ్ళని పిచ్చోళ్ళని చేసేసి అంటే పానీ రికార్డ్స్ బయటికి రానియకుండా చేస్తాడు. పోనీ ఆర్డీఓని అడిగితే రికార్డింగ్స్ బయటికి ఇయ్యరు, సీసీఎల్ని అడిగితే రివ్యూ కోసం అని పెడతారు. మరి రివ్యూ కోసం పెట్టి ఇంకో ఆర్డర్లు ఇష్యూ చేసేస్తారు వాళ్ళు. మరి ఈరోజు ఎలా ఆర్డర్ ఇచ్చారు? అదే తప్పు కదా ఆర్డర్ ఇవ్వడము. 12/6/2024లో వాళ్ళకి చిన్నగా డాక్యుమెంట్ ఈజ్ ఓకే వ్యాలిడ్ అని చెప్పేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఒక హైకోర్టు స్టే కూడా లేదు అక్కడ. హైకోర్టు స్టే అనేది రైతులు 300 మంది ఉన్నారు దగ్గర. ఏ రైతుని ఒక రెస్పాండెంట్ చేయలేదు ఏ కేసులో. ఇది ఖాజాగూడలో 3,000 కోట్ల విలువైన భూముల కబ్జా వ్యవహారం. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి హైదరాబాద్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి అండదండలతో నడిచింది ఈ వ్యవహారం. 3,000 కోట్ల విలువైన భూములను కాజేయడానికి వంశీరామ్ సుబ్బారెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే 2023 వరకు రికార్డుల్లో పోరంబోగ్గా ఉన్న భూమిని సడన్గా పట్టాభూమిగా మారుస్తూ నిర్ణయాలు తీసుకున్నారు అప్పటి కలెక్టర్, CCLA అధికారులు. అత్యంత విలువైన వివాదాస్పద భూమిని వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డికి అంటగట్టడంలో చాలా ట్విస్టులు ఉన్నాయి. వేల కోట్ల రూపాయల భూమి వివాదంలో ఉండడంతో గత ప్రభుత్వ పెద్దల వాటాల కోసం చేతులు కలిపినట్టుగా తెలుస్తోంది. 2023 వరకు అది ప్రభుత్వ భూమి, దానికి ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని చెప్పిన వారే 1950లో పట్టాదారులుగా ఉన్నారు కాబట్టి ఇవ్వొచ్చంటూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇలా కోట్లను తప్పుదారి పట్టించి ఫోర్జరీ సంతకాలతో లేఅవుట్ పేరుతో చేసిన రిజిస్ట్రేషన్ దందాలు చాలాగే ఉన్నట్లుగా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నగరం విస్తరిస్తున్న కొద్దీ ఇలాంటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సిటీ చుట్టుపక్కల ఉన్న భూములకు భారీగా డిమాండ్ పెరుగుతుండడంతో శివారులో భూములు కొనుగోలు చేసిన వారు, ఇప్పటికే ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. గల్లీ లీడర్ల నుంచి పెద్ద పెద్ద వెంచర్ల వరకు ఆక్రమణలకు రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. కుదిరితే కొనుగోలు, కుదరకపోతే బెదిరింపులు, అప్పుడు వినకపోతే కబ్జా. దీనికోసం ఎంతవరకైనా వెళుతున్నారు. ఫేక్ డెత్ సర్టిఫికెట్లు, రికార్డులు మార్చేయడం, ఇలా చేయాల్సిందంతా చేస్తున్నారు ఈ అక్రమార్కులు. అమాయకులైన గ్రామస్తుల భూములు, ఆలయాల భూములు, ప్రధానంగా ప్రభుత్వ భూములు, ఇలా దేనికి ఎక్కడా వెనకడ్డం లేదు. ప్రజలు జాగ్రత్తగా ఉండడంతో పాటు అధికారులు, పోలీసులు కూడా ఈ ఆక్రమణలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ కబ్జా రాయిళ్లు ఇలానే రెచ్చిపోతారు, ప్రజలకు కుచ్చుటోపి పెడతారు. For more videos like this, subscribe Big TV channel.